హాయ్ అండి, వెల్కమ్ టు థిరు అకాడమీ. ఇవాళటి మన వీడియో వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ లెట్. ఇవి వేర్ అంటే ఏంటి, లెట్ అంటే ఏంటి చూద్దాము. వేర్ అనేది లెట్ అనేది రెండు కూడా కీవర్డ్స్ ఇన్ టైప్స్క్రిప్ట్లో రెండు కీవర్డ్స్. యూజింగ్ దీస్ కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ని యూజ్ చేసి మనం వేరియబుల్స్ని డిఫైన్ చేయొచ్చు. ఓకే, బోత్ ఆర్ కీవర్డ్స్. యూజింగ్ దీస్ కీవర్డ్స్ వీ కెన్ డిఫైన్ వేరియబుల్స్. ఓకే, వేర్ ఈజ్ ఏ ఫంక్షన్ స్కోప్ and let is block scope. ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, వేరియబుల్ ఎక్స్ నంబర్ టైప్ తీసుకున్నాను. ఓకే, 100. ఓకే, ఇంకొక వేరియబుల్ సేమ్ లెట్ వై వేరియబుల్ నేమ్ తీసుకున్నాను. సేమ్ నెంబర్ టైప్ ఈక్వల్ టు 200 వాల్యూ తీసుకున్నాను. రెండు వేరియబుల్స్ని డిఫైన్ చేయడానికి తీసుకుంటాము. ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సేమ్ types.ts ఫైల్ మనకి ప్రీవియస్ వీడియోస్లో తీసుకున్నటువంటి సేమ్ ఫైల్. ఓకే, అలర్ట్ ఎక్స్ అలర్ట్ వై సేవ్ చేశాను. వాచ్ మోడ్లో ఓపెన్ చేశాను. విత్ కంపైల్ అయిపోయింది విత్ 0 ఎర్రర్స్. సేమ్ ఫైల్ని demo.htmlని రిఫ్రెష్ చేస్తున్నాను బ్రౌజర్లో. 100 200 డిఫరెన్స్ ఏమీ లేదు కదండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేద్దాం. అందులో వేరియబుల్స్ని లెట్ తోటి ఒకటి, వేర్ తోటి ఒకటి డిఫైన్ చేద్దాం. అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఫంక్షన్ ఓకే, ఫంక్షన్ని డిఫైన్ చేసాము. వేరియబుల్ ఎక్స్ వేరియబుల్ వై రెండు డిఫైన్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని డిఫైన్ చేస్తున్నాం కదండి, ఎక్స్ని వైని, దాన్ని బ్లాక్ స్కోప్లో తీసుకుంటాను. చూడండి, ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్స్ చూపిస్తుంది. వై కెనాట్ ఫైండ్ నేమ్ వై. ఎందుకని? లెట్ అనేది వై వేరియబుల్ వైకి తీసుకొని ఉన్నాము లెట్ కీవర్డ్ని. సో లెట్ అనేది బ్లాక్ స్కోప్తో ఉంటుంది మనకి. సో విత్ ఇన్ దట్ బ్లాక్ మాత్రమే మనం వైని వేరియబుల్ని యూస్ చేసుకోగలం, అవుట్ సైడ్ యూస్ చేసుకోలేం. కంపైలేషన్ మనకి కమాండ్ ప్రాంప్ట్లో చూసినా ఎర్రర్ క్లియర్గా తెలుస్తుంది. కెనాట్ ఫైండ్ నేమ్ వై. డిఫరెన్స్ అనేది వేర్కి లెట్కి డిఫరెన్స్ అనేది అది. వేర్ అనేది ఫంక్షన్ స్కోప్, లెట్ అనేది బ్లాక్ స్కోప్. డిఫరెన్స్ మీకు అర్థమైంది కదండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.